ఈరోజు వాక్య ధ్యానార్థమై నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థతపరచు యెహోవాను ఈరోజు వాక్య వంశము పరమ వైద్యుడు. ఈరోజు ఎందుకు మన జీవితాలలో ఐగుప్తు రోగాల్ని మనం భరించేవారుగా ఉంటున్నాము? ఎందుకునైనా ఐగుప్తు రోగాలను మనము భరించేవారుగా ఉంటున్నాం. ఐగుప్తు రోగాలు అంటే ఏంటి? లోకమా? 10 తెగుళ్లను రోగాలు అంటారు. ఎంతమంది గుర్తున్నాయి 10 తెగుళ్ళు? వచ్చే వారము ఉపవాస కూడికలో, ఈ వారం ఉపవాస కూడికలో నాకు 10 తెగుళ్ళు మీరు చెప్పాలి. వచ్చి దాన్ని ఇక్కడ చెప్పిపోవాలి. మీకు 10 తెగుళ్ళు చూడకుండా రెఫరెన్స్లతో సహా చెప్పాలి. పెద్ద విధంగా 10 నోటు ఎంతసేపు పెట్టుకోగలము, చెప్పగలము. కనుక ఎవరైనా చెప్పలేదంటే నేను దేవునికి స్తోత్రం అంటారు. నేనేం చేయలేను. కనుక 10 రోగాలు ఏంటినైనా 10 రోగాలు నీరు రక్తముగా మార్చబడ్డము, కప్పలు మన జీవితాలను ప్రవేశించడము, పేలు మన జీవితాల్లోకి రావటము, ఈగల దండు మన యొక్క సమస్తమును పాడు చేయటము, మన జీవితంలో ఉన్న విడతలు వస్తాయి. మన జీవితంలో ఉన్న అనేక పశు సంపదను మనము కోల్పోవటము, మన శరీరముకు అనేకమైన రోగాలు, పుండ్లు మనకు పుట్టడము, అలాగే మిడతల దండు మన పైకి రావటము, మన జీవితాల్లో చీకటి రావటము, వడగండ్లు మన మీద కుమ్మరించబడము, అలాగే మన జీవితంలో మొదటి సంతానాన్ని మనము కోల్పోతున్నాము. ఇవన్నీ ఐగుప్తు రోగాలు. ఈ రోగంలో ఏ ఒక్క రోగం మీకున్నా మీరు ఐగుప్తు రోగాలలో మీరు మునిగి తేలాడుతున్నట్టే లెక్క. ఈరోజు ఈ 10లో ఏదైనా మీ జీవితంలో ఉన్నా కప్పలు అనగా ఏంటి? అది ఏంటి? కప్పలు అనగా అర్థం ఏంటి? నులివెచ్చని జీవితం చెప్పాను. అవి నీటిలో బ్రతకగలవు, భూమి మీద బ్రతకగలవు. చేపలు బతుకుతాయా? సచ్చులు కూడా. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసులు చేపలతో పోలుస్తున్నాడు ఆయన. నువ్వు కప్పరు జీవితాన్ని, నిలువెచ్చిన జీవితాన్ని కలిగి ఉన్నావంటే నీకు ఐగుప్తు రోగం నీ జీవితంలో. కనుక దేవుడు అంటున్నట్టు ఈ రోగాల గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఎందుకంటే ఈ ఐగుప్తు రోగాలు ఎప్పుడు మన జీవితాల్లోకి వస్తాయంట, నువ్వు ఎప్పుడైతే వెనకకు తిరుగుతావో, నువ్వు ఎప్పుడైతే వెనకకు మల్లుతావో, అప్పుడు నీ జీవితంలో ఐగుప్తు రోగాలకు నువ్వు చోటించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావో. కనుక ఇవన్నీ చేయక స్వస్థత పరచు యెహోవాను నేనే అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈరోజు మన స్వస్థతల కోసం ఎక్కడెక్కడికి వెళ్తా ఉన్నాము? ఎక్కడికి మనం వెళ్తా ఉన్నాం? ఎక్కడికి మనము పరిగెడతా ఉన్నాం అనేది ఒక్కసారి మనమే జ్ఞాపకము చేసుకోవాలి. ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనము?
వైద్యుల దగ్గరికి, హాస్పిటల్స్ దగ్గరికి, దీంట్లో రకాలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ అని, ప్రైవేట్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్స్ అని. ఎందుకు వెళ్తున్నామంటే మన జీవితంలో ఒక వ్యాధి కానీ, ఒక రోగం కానీ వచ్చినప్పుడు మనము దేవుని దగ్గరికి మాత్రము వెళ్ళేవారముగా లేదు. మొట్టమొదటిగా మన గుర్తుకొచ్చేది ఏంటంటే ఔషధం. ఏంటొస్తుంది? ఔషధం, ట్యాబ్లెట్ గుర్తుకొస్తుంది. రెండవదిగా పరమ వైద్యుడైన దేవుడు గుర్తుకురాడు, కానీ ఎవరు గుర్తుకొస్తారు? ఈ లోక వైద్యుడు గుర్తుకొస్తారు. నొప్పితో భరించడానికి పోతున్నప్పుడు మనం చిన్న పెద్ద అని కూడా చూడము. మనకంటే చిన్నవాళ్ళు కూడా చేస్తారు, నీ కాలు మొక్తాను ఆయన, నాకు ఈ నొప్పి తగ్గించిన ఆయన అంటారు. ఆయన వైద్యం ఆయన చేస్తున్నాడు. ఆయన వీళ్ళు ఏమంటారు? ఆ బాధ తగ్గలేక నీ కాలు పట్టుకుంటావు ఆయన, నాకు ఏదైనా ఇంజక్షన్ ఇచ్చో, ఏదైనా మంది ఇచ్చో, నన్ను బాగు చేయి, నీ కాలు పట్టుకుంటా. దేవుని పాదాల చెంతకు వస్తే బాగు చేయడా? దేవుని పాదాల చెంతకు వస్తే బాగు చేయడా? ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఖచ్చితంగా ఆయన స్వస్థత పరుస్తాడు. బైబిల్లో ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బాగు చేశాడు. వారిలో అనేకులు కూడా ఉండి ఉన్నారు. ముఖ్యంగా మనం స్త్రీలతో మనం ప్రారంభిస్తే, ఒక స్త్రీ ఏం చేస్తా ఉందంట చెప్పండి మీరే. ఆ స్త్రీ గురించి నెంబర్ 1 స్త్రీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే అబ్బా వెరీ గుడ్ నాయన. రక్తస్రావ గల దేవి, రక్తస్రావ గల స్త్రీ ఎక్కడుందామా? లూకాలో ఉందా? తీయండి. అప్పుడు రెఫరెన్స్ చెప్పాలి. లూకా సువార్త 8:43 తీయండి, చదవండి. అప్పుడు 12 నుండి రక్తస్రావం రోగం గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందినదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. ఏంటంట? 12 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఒక స్త్రీ. యాక్చువల్గా ఈ రక్తస్రావం గురించి మనం మాట్లాడాలంటే ఏ డాక్టర్ చూస్తారు? గైనిక్ అనగా స్త్రీ వ్యాధుల నిపుణురాలు. గర్భానికి సంబంధించి స్త్రీ వ్యాధి నిపుణురాలు ఏమంటారు మనము? గైనిక్. ఆ గైనిక్లు కూడా స్వస్థత పరచలేని స్త్రీ. కింద మనం చదివితే ఆమె కలిగినదంతయు, జీవనోపాధం అంతయు వైద్యులకు వ్యయము చేసి అనగా ఈ లోక వైద్యులు కూడా స్వస్థత పరచలేని రోగము ఆమెకు కలిగింది. మరి ఈ రోగాన్ని ఎవరు నయపరచాలా? ఆమె కలిగిన జీవనోపాధి అంతయు వైద్యులకు పెడతా ఉందంట. ఇదొక తెగులు, ఇదొక రోగం. అవునా కదా? ఇదొక రోగమా కాదా? కానీ దేవాది దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ఇక్కడ ఒక గైనిక్గా మారినాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వైద్యులుగా మారాడు? ఇక్కడ ఒక గైనకాలజిస్ట్గా మారాడు. ఆయన ఏమన్నా ఆమెను తాకాడా? ఆయన ఏమన్నా ఆమెను ముట్టాడా? లేదంటే ఒక్క మాటన్నా ఆయన సెలవిచ్చాడా? లేదు. స్త్రీలంటారా అంటే ఈ సహోదరి ద్వారా దేవుడు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యం ఏంటి తెలుసా? చాలా మందిని దేవుడు ముట్టాడు, చాలా మంది దేవుడికి వాక్కునిచ్చాడు, చాలా మంది దేవుడు వారిని చేపట్టి లేపాడు. అవునా కదా? కానీ స్త్రీలకంట ఇవన్నీ కూడా అవసరం లేదంట. స్త్రీలకు ఇవన్నీ కూడా అవసరం లేదంట. ఆవగింజంత విశ్వాసం స్త్రీకుంటే అంట. ఎంతమ్మా? ఆవగింజంత విశ్వాసం స్త్రీకుంటే ఆయన గైనకాలజిస్ట్గా మారిపోతారంట. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఈరోజు గైనకాలజిస్ట్ దగ్గరికి పరిగెడుతున్న ప్రతి స్త్రీలు గుర్తుపెట్టుకోవాల్సింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరుస్తుంది. ప్రభు పలికిన మాట ఏంటి? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచింది, సమాధానం గల దానివై నువ్వెలా. ఈరోజు స్త్రీలకు లేనిది ఏంటంట? ఎంత విశ్వాసం అంట? కనీసం ఆయన నోటి మాట చెప్పలేదు, ఆయన ముట్టలేదు, ఆయన దారిలో ఆయన పోతా ఉంటే స్త్రీల విశ్వాసము ఆయన చెంగును ముట్టేంత విశ్వాసం ఉంటే చాలట. He become a gynecologist. మీ శరీరంలో ఎటువంటి స్త్రీ వ్యాధి తత్వమైన రోగములు ఉన్ననో ఆయన వాటిని స్వస్థత పరచగలడు. ఎటువంటి వ్యాధి ఉన్నను, గైనకాలజిస్ట్ కి సంబంధించిన ఎటువంటి వ్యాధులు ఉన్ననో ఆయన స్వస్థత పరచగలడు. మనకు ఆ విశ్వాసం ఉండదు, మనకు ఆ విశ్వాసము ఉండదు. ఆయన చూడడానికి నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే. ఆ స్త్రీ దేవుని నమ్మింది. యు ఆర్ ద డాక్టర్, యు ఆర్ ద గైనకాలజిస్ట్. నువ్వు మాత్రమే నన్ను స్వస్థత పరచగలవు, నువ్వు మాత్రమే నన్ను బాగు చేయగలవు. ఫెయిత్ స్వస్థత పరిచింది, ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థత పరిచింది. ఈరోజు ఎందుకు ఇలాంటి విశ్వాసం మన జీవితంలో లేదు? ఈరోజు మన శరీరంలో, మన కడుపులో ఎన్ని సమస్యలు ఉన్నాను, స్త్రీ సంబంధించిన వ్యాధులు ఎన్ని ఉన్నాను, నా దేవుడు నన్ను స్వస్థత పరచగలడు, నా దేవుడు నన్ను బాగు చేయగలనే విశ్వాసం మనలో ఎందుకు లేదని మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అబ్బా, అది చాలా కష్టమన్నా, అది చాలా కష్టమన్నా. ఓ ఆయన ఈరోజు నడవడం ప్రారంభిస్తే నేను నంద్యాలకు పోవడానికి 270 మైళ్ళు ఉందన్న, కిలోమీటర్లు ఉంది. ఆడికి పోవడానికి చాలా ఒక 15-20 రోజులు పడుతుంది. అంతవరకు నేను వెయిట్ చేయలేను. అంత విశ్వాసం నాలో లేనే లేదు. కనుక ఐ వాంట్ టు గో. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఈరోజు చిన్న చిన్న రోగాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేనేమనుకోను, సంతోషిస్తాను. పర్లేదులే, చిన్న చిన్న రోగాలకు వెళ్తాం. ఈరోజు ఈ స్త్రీకి కలిగిన దీర్ఘకాలిక రోగం ఇది. 12 సంవత్సరాల నుంచి, అనగా ఏంటి, లాంగ్ పీరియడ్. ఎంత లాంగ్? చాలా లాంగ్. ఇలాంటి లాంగ్ పీరియడ్ కలిగిన వాళ్ళు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. దేవుడు ఈ కార్యాలని చెయ్యలేడు అని నమ్ముతున్నారు. కనుకనే ఏం చేస్తా ఉన్నారు? అప్రోచింగ్ డాక్టర్స్. మరి డాక్టర్స్ ని అప్రోచ్ అవుతా ఉన్నారు. తెలుసు, మన గైనకాలజిస్ట్, స్త్రీల గైనకాలజిస్ట్ ఆయన గైనకాలజిస్ట్ గా కూడా మారగలడు. ఆయన ఫీజు ఏంటి తెలుసా? 5,000. హీ ఆల్సో టేకింగ్ ఫీజ్. ఆయన కూడా ఫీజు తీసుకుంటాడు. బట్ ఎలాంటి ఫీజు అంట? యువర్ ఫెయిత్, నీ విశ్వాసమే. నీ విశ్వాసం అనే ఫీజు ప్రభువుకి చెల్లించి, ఇక్కడ క్యూలు ఏం అవసరం లేదండి. ప్రభు చుట్టూ ఎంతమంది ఉన్నారు? జన సమూహం ఉంది. అనగా క్యూలు చాలా ఉన్నాయి. కానీ నీ క్యూ ప్రత్యేకము. ఈరోజు విశ్వాసం అనే ఫీజు నువ్వు చెల్లించగలిగితే స్వస్థత అనే లాభాన్ని నువ్వు పొందుకుంటావు. ఈరోజు ప్రభు మనకు మొట్టమొదటిగా స్త్రీలతో మనం ప్రారంభిస్తే ఆయన గైనకాలజిస్ట్ అనే వైద్యులుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎంతమంది స్త్రీలు ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు
ఫెయిత్ అనే విశ్వాసాన్ని అనే ఫీజుని చెల్లించి దేవుని దగ్గరికి వెళ్ళి వారు స్వస్థత పొందుకొని తిరిగి సంతోషంతో సమాధానంతో గృహాలకు వచ్చేవారిగా ఉంటున్నారు. ఫెయిత్ విశ్వాసం సార్. విశ్వాసంతో ప్రార్థించి భూమిని కూడా ఆపగలవు. ఒక వ్యక్తి ప్రార్థించాడు. ఒకే ఒక వ్యక్తి ప్రార్థించాడు. 100 మంది ప్రార్థించలేదు. ఒకే ఒక వ్యక్తి ప్రార్థించాడు. గిబియోనులో సూర్యుడా నువ్వు ఆగిపోతే ఆగిపో. ఆగిపోయిందా? అయిపోలేదా? అయిపోయిందా? యెహోషువ ప్రార్థిస్తే భూమి ఆగిపోయినప్పుడు, సూర్యుడు ఆగిపోయినప్పుడు, నువ్వు ప్రార్థిస్తే దేవుడిని స్వస్థతపరచడా? నువ్వు విశ్వసిస్తే దేవుడిని స్వస్థతపరచడా? ఎంతకాలం నాకు దూరంగా ఉంటావని ప్రభు ఉదయకాల సమయం నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్నే అడుగుతున్నాడు, నిన్నే ప్రశ్నిస్తున్నాడు. ఎంతకాలం నా దగ్గరకు రాకుండా ఉంటాను? ఎంతకాలం నువ్వు ఈ లోక వైద్యులపైన, ఈ లోకం పరమైన వారిపైన నువ్వు ఆధారపడే వ్యక్తిగా ఉంటావని ప్రభు సెలవిస్తున్నాడు. నీకు కావలసింది విశ్వాసం అనే ఫీజు మాత్రమే. అది తీసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళు. ఆయన గైనకాలజిస్ట్గా నిన్ను ఆయన స్వస్థత పరచగలడు. రెండవదిగా చూద్దాం మనము మత్తయి సువార్త 20 అధ్యాయము 34వ వచనం చూస్తే 29 చదువు. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కలో కూర్చున్న ఇద్దరు కుంటివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపుమని కేకలు వేసిరి. ఊరుకొనుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపుమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, ఈయన మీకేమి చేయగోరుచున్నానని అడగగా, నేను నీకేమి చేయగోరుచున్నాను అడగగా వారు ప్రభువా, మా కన్నులు తెరవమని వెంటనే మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. రెండవదిగా he become a which specialty? ఐ స్పెషలిస్ట్. మొట్టమొదటిగా గైనకాలజిస్ట్ అయినాడు స్త్రీల తరపున. రెండవదిగా ఐ స్పెషలిస్ట్. మన దేవుడు ఎలాంటి వాడంట? కంటి చూపు వైద్యుడు. ఎలాంటి వైద్యుడంట? కంటి చూపును బాగు చేసే వైద్యుడు. ఈరోజు గుండెలుగా చాలా మంది తిరుగుతా ఉన్నారు. ఈరోజు సైట్ వచ్చిన వారిగా చాలా మంది ఉంటున్నారు. అవునా కదా? తలనొప్పి వచ్చి ఈ స్పెట్స్ వాడే వాళ్ళు కూడా చాలా మంది కాదు. మనం ఏం చేస్తున్నాము? మనకు తెలిసింది ఒకటే. మన జోబులో ధనాన్ని ఎలా వైద్యులకు ఖర్చు పెట్టాలి మనకు తెలిసింది ఇదే. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి వస్తే నేను నీ మీద కనికరపడతాను. కనికరపడే దేవుడు మన దేవుడు. నీవు అంధకారంతో నీవు ఉన్నావేమో. సౌలు మీద ఏం చేశాడు దేవుడు? కనికరపడ్డాడు. అందుకే తన గుడ్డితనం ఏమైపోయింది? తీసివేయబడి పౌలు అనుభవంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఈరోజు ఇక్కడ గుడ్డివారు కూడా, అయ్యా మాకు కనుచూపును దయచేయండి, మా అంధకారాన్ని తొలగించండి. ఈరోజు కనులుండి ఎక్కడి ఆ శాపం? ఎప్పుడు వచ్చింది ఆ శాపం? ఎక్కడ వచ్చింది ఆ శాపం? ఎవరిచ్చారు ఆ శాపం? కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు, హృదయం ఉండి స్పందించలేరు. వెరీ గుడ్. ఏం రాదు, పైనుంచి కిందికి తోసేస్తారు మిమ్మల్ని. కనులున్నా కనలేని, చెవులున్నా వినలేని,
మనసున్నా మతిలేని స్థితియున్నా గతిలేని వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. ఆమేన్, హల్లెలూయా. నేను ఆ సైడ్ చూడండి, సాలే గారి వెతికింది. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో దేవాది దేవుడు ఇశ్రాయేలీయుల పైన ఈ శాపాన్ని కుమ్మరించాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా వారికి ఉపమాన రీతిగానే ఆయన సువార్తను ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించాడు. ఉపమాన రీతిగా. ఈరోజు నీవు గుడ్డివాడిగా ఉన్నావేమో, దేవుడి కార్యాలను చూడలేకపోతున్నావేమో, దేవుడి మహిమను చూడలేకపోతున్నావేమో, అంధకారం నిన్ను ఆవరించిందేమో. దేవుడు అంటున్నాడు, లెమ్ము తేజరిల్లమో, నీకు నేను వెలుగు దయచేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. హాగరు ఎదుట ఉన్న ఆ ఊరును హాగరు చూడలేకపోయింది. అబ్రహాము ఎదుట ఉన్న ఆ యొక్క గొర్రె పిల్లను అబ్రహాము, పొట్టేళ్ళు అబ్రహాము చూడలేకపోయారు. ఎందుకు? వారు దుఃఖం అనే అంధకారంలో మునిగిపోయినారు కనుకనే వారు చూడలేకపోయినారు. ఈరోజు నువ్వు ఇలాంటి అంధకారాన్ని కలిగి ఉన్నావు. ఈరోజు నువ్వు దైవత్వాన్ని చూడలేని అంధకారంగా ఉన్నావా? ఈరోజు పరిశుద్ధతను చూడలేని అంధకారంలో ఉన్నావా? ఈరోజు క్రీస్తు యొక్క మహిమను చూడలేని అంధకారంలో ఉన్నావా? నువ్వు ఎటువంటి అంధకారంలో ఉన్న ఉదయకాల సమయంలో he will become eye specialist. He will become eye specialist. ఆయన నేత్ర వైద్యుడిగా మారి ఉన్నాడు. వారి పైన కనికరపడ్డాడు. ఈరోజు అంధకారంలో జీవిస్తున్న వారి పైన మనం రాలేసి కొడతాం, లేదంటే వీళ్ళు పాపులని మనం అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, వారి పైన కనికరపడతారు. ఎందుకో? గుడ్డివారు చూడలేరు కనుక. ఈరోజు మనం గుడ్డివారిగా దేవుడి యొక్క మహిమను చూడలేకపోతున్నాం. గుడ్డివారిగా షీలోకి ఇచ్చే ఆశీర్వాదాన్ని మనము చూడలేకపోతున్నాం. గుడ్డివారిగా మనము దేవుడి కార్యాన్ని చేయలేకపోతున్నాము. కనుక దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు మొరపెట్టినప్పుడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇద్దరు గుడి వాళ్ళు మొరపెడుతున్నారు. They are shouting like a, ఎలా అరుస్తా ఉన్నారు వాళ్ళు? లైక్ ఏ, ఎలా అరుస్తారు? ఎలా కేకలు పెడతారు వాళ్ళు? షౌటింగ్ లైక్ ఏ ఎలిఫెంట్ అందామా? ఎలా అందాము? బాగా కేకలు పెట్టేది ఏంటి? లయనా. బా, లైక్ షౌటింగ్ లైక్ ఏ లయన్ అంట. సంతోషం. వారి మొరకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు అంధకారంలో ఉన్నావేమో, నువ్వు అంధకారంలో బ్రతుకుతున్నావేమో, నువ్వు దేవుడి యొక్క మహిమను చూడలేకపోతున్నావు, దేవుడి ప్రభావాన్ని చూడలేకపోతున్నావో, నువ్వు గుడ్డివాడిగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. అయితే నువ్వు మొర పెట్టినప్పుడు ఆయన నేత్ర వైద్యుడిగా మారి నీకు చూపును అందివ్వగలడు. మొట్టమొదటిగా గైనకాలజిస్ట్గా మారాడు. రెండవదిగా ఐ స్పెషలిస్ట్గా ఆయన మారి ఉన్నాడు. మూడవదిగా చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 32వ వచనం చూద్దాము. అప్పుడు వారు చెవుడు గల నత్తివాన్ని ఒకరిని ఆయన యొద్దకు తోడుకుని వచ్చి వాని మీద చేయించుమని ఆయనను వేడుకొని రే. సమూహములోని నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి యెఫ్తా అని వాడితో చెప్పాడు. ఆ మాటకు తెరవబడుట అని అర్థమంతటి వాడి చెవులు తెరవబడును, వాడి నాలుక నరములు సడలి వాడు తేటగా మాటలాడు చూడెను. మూడవదిగా ఈఎన్టీ స్పెషలిస్ట్. ఎవరైనా ఈఎన్టీ స్పెషలిస్ట్. చెవి ముక్కు గొంతు వైద్యుడు ఆయన.
ఈరోజు మనకి చెవుకు ప్రాబ్లం వస్తే ఇదొకటి మైకు ప్రాబ్లం వస్తుంది. దీనికి కూడా ఆయన వైద్యులుగా మారాలా? ఈరోజు మనకి చెవికి, ముక్కుకి, గొంతుకు సమస్య వస్తే మనం ఎక్కడికి పరిగెడతా ఉన్నాం? ముందు స్టెప్సెస్ దగ్గరికి పోతాము, కోల్డ్ డాక్టర్ దగ్గరికి పోతాము, విక్స్ దగ్గరికి వెళ్తాము, సిటిజన్ దగ్గరికి వెళ్తాము, ముందు దీని దగ్గరికి వెళ్తాం. ఇంకా ఇది కాని పక్షంలో ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా డాక్టర్ గారు మమ్మల్ని స్వస్థత పరచండి, చెవులు వినిపించమంట, మాట్లాడుట రాదంట. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఎవరు? చెవులు వినిపించిన వాళ్ళు ఎవరు? శాపగ్రస్తులు. మాట్లాడలేని వారు శాపగ్రస్తులు, దేవుడు ఇచ్చిన శాపం. ఇప్పుడు వీరికి ఏం చేస్తున్నాడు దేవుడు? వారిని ఏకాంతంగా పక్కకి తీసుకెళ్ళి ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? నిట్టూర్పు విడుస్తున్నాడు. యేసయ్యే ఏం చేస్తున్నాడు? మొదటి స్త్రీ కొరకు ఆయన ఏం చేయలేదు, ఆమె అన్ని చేసుకుంది, విశ్వాసం ఒక్కడే కనపరిచింది. రెండవదిగా ఈఎన్టీ స్పెషలిస్ట్ వాళ్ళు అదే గుడ్డి వాళ్ళు ఏం చేశారు? వారు మొర పెడతా ఉంటే వారిని కనికరించాడు, అక్కడే వారు. ఈ మూడవదిగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఇక్కడ ఉంది చాలా చక్కగా మాట, ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి. నిట్టూర్పు అంటే ఏంటి? దేవుడే శాపగ్రస్తుల కొరకు ఏడుస్తా ఉన్నాడు, శపించబడిన వారి కొరకు ఏడుస్తా ఉన్నాడు. అయ్యా వీరి కన్నులను, వీరి చెవులను తెరవండి. చెవులున్నా వినిపించలేని జీవితం. నేను చాలా మందికి చెప్తున్నాను మంచి మాటలు, వాళ్ళకు వినిపించదు. నేను ఎంత అరుస్తున్నా కనీసం నా స్వరానికి కూడా జవాబు ఇవ్వలేని వాళ్ళు కూడా చాలా మంది. ఏమైనా అరుచుకో, నేను మాట్లాడేది నువ్వు అరుచుకుంటే అరుచుకో. వాళ్ళకి షో వినిపించవేమో బహుశా. ఇది చెవులు వినిపించవేమో. ఇలాంటి వారి కోసం ఏం చేస్తాను యేసయ్య? నేను ఎన్నిసార్లు పిలిచినా నువ్వు పలకవా? నువ్వు అంటావు, దేవా నాకు వినిపించలేదు. ఎట్టి వినిపిస్తుంది? షౌటుదానా, షౌటోడా, నీకు ఎట్టి వినిపిస్తుంది? మొర పెట్టమని దేవుడు అంటున్నాడు. ఆడ గుడ్డి వాళ్ళకి ఏముంది? ఇది బాగుంది. ఈ షౌటోడికి ఏముంది? ఇది బాగలేదు. అతి వాళ్ళలాగా మాట్లాడు నా అనగా ఏంటి తెలుసు? దాని ఆత్మీయ అంటున్నాం, వీళ్ళు దేవునికి మొరపెట్టలేని వారు, దేవునికి వారి స్వరాలను వినిపించలేని వారు. ఇలాంటి వారి కొరకు ఆయన ఎలా మారుతున్నాడంట? ఈఎన్టీ స్పెషలిస్ట్ గా ఆయన మారుతున్నాడు. చెవి, ముక్కు, గొంతు వైద్యుడు ఆయన. ఈరోజు మనకు సమస్య వస్తే ఏ వైద్యుడి దగ్గరికి పరిగెత్తాలి? గొంతుకు నన్ను ఎవరో పిసికారు, గుర్తులేదు కానీ ఎవరో గట్టిగా గొంతు పిసికారు. ప్రేమతోనో, కక్షతోనో, కాఠిన్యంతో లేదా నన్ను లేపేయాలని పిసికారు, నాకు లేదు కానీ పిసికేశారు. భయంకరమైన నొప్పి. ట్యాబ్లెట్ వేసుకోమన్నారు. అది నేను ఏమి వేసుకోలేదు. ప్రభు ఈ గొంతు నీ కొరకు వాడవాలంటే నువ్వు వేసేస్తాను పక్షి. దేవుడికి ఇస్తాం. నొప్పి 95% తగ్గిపోయింది, 5% మాత్రమే. హీస్ ద ENT స్పెషలిస్ట్. ఆయనే వైద్యుడు. విశ్వాసంతో వాడు నీ కొరకు ఏడ్చి, ప్రార్థించలేని వారి కొరకు ఏడుస్తున్నాడు ఆయన. స్వరం లేని వాళ్ళంటే ఏంటి? ప్రార్థించలేని వారు, దేవునికి తమ మొరను పెట్టలేని వారు. వీరు మూగివారు కానీ వారి జీవితాలను ముగించేసుకుంటారు. దేవుడు పిలిచాడనుకో పలకలేని వారు, వీళ్ళు చోటివారుగానే వారి జీవితాన్ని శాపగ్రస్తమైన స్థితిలోనే ముగించుకుంటారు. కానీ నీవు దేవుని దగ్గరికి వెళ్తే
ఆయన దగ్గరికి ఈయన దేవుడు ఆయన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళారా, వాళ్ళు దేవుడి దగ్గరికి తీసుకొచ్చారా? వారు దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. అనగా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఆయనను ముట్టగలడు, ఆయనను స్వస్థతపరచగలడు, ఆయన గాయములను కట్టగలడు, నిన్ను తాకగలడు. మరలా ఆయన అంటున్నాడు, ఇది ఎవరితో చెప్పొద్దు. పొరపాటున ఈ కాలపు సేవకులు ఎవరినైనా స్వస్థతపరచారనుకోండి, వందల వేల మందికి చెప్పాలంటారు. దేవుడు అంటాడు, స్వస్థతపరిచిన ఎవరు చెప్పుతున్నాయన, పోయి నువ్వు నీ యాజకుడికి చెప్పుకో. ఈరోజు దేవుడు చేసే కార్యము రహస్యంగానే జరిగించబడింది. ఎందుకంటే లోకంలో అలా స్వస్థతపరిచినా కూడా అది అబద్ధమనే వాళ్ళే, విశ్వసించిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఈరోజు యూట్యూబ్లలో పెద్ద పెద్ద సేవకులు చూపించిన దాన్ని ట్రోల్ చేస్తా ఏం చేస్తా ఉన్నారు, నవ్వుల పాలు చేస్తా ఉన్నారు, అపహాస్యంగా చేస్తా ఉన్నారు. దానికి గల కారణం వీళ్ళు కాదు, మన వాళ్ళే, మనమే. నువ్వు స్వస్థపరిచి నీ సంఘాన్ని తెలిస్తే చాలు, ప్రపంచాన్ని అంతరికి తెలియాలా? నువ్వు ప్రపంచాన్ని అంతరికి గొప్పవాడు అయిపోవాలి. ఎవరు చెప్పారు? నీ దర్శనం ఏంటి? ఈ లోకంలో సేవకులను ఎందుకు లేపుతున్నాడు? ఆయన ఒక ప్రదేశంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనాన్ని ఇస్తున్నాడు. ఈ ప్రదేశంలో నువ్వు వాడబడు, నువ్వు ఆ ప్రదేశంలో మటుకు వాడబడితే చాలు. ప్రపంచానికి అంతరికి నువ్వు తెలిసిపోయి గొప్పవాడు కావాల్సిన అవసరం నీకు లేదు. ప్రపంచంలో ఇలాంటి సేవకులు చాలా మంది ఉన్నారు. వారు కూడా వారి పని చేయాలి. నువ్వే ప్రపంచానికి నువ్వే చేస్తానంటే కేవలాగా పడిపోతావు. నీ పని మాత్రమే నువ్వు చేయి. ప్రభు అదే చేస్తాడు. ఈరోజు ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్గా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? స్వస్థత పరుస్తున్నాడు. ఈరోజు గైనిక్ సమస్యలు వారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సంతోషం. రెండవదిగా గుడ్డివాడు, ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మూడవదిగా పెద్దవాళ్ళు ఎంత చెప్పినా వినలేని వాళ్ళు, దేవుడికి మొరపెట్టలేని వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కోడి దేవుడి దగ్గర వింటారు. అప్పుడు ఆయన స్వస్థత పరచగలడు. నాలుగవదిగా చూద్దాం మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనము. 15వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ఒకసారి చూద్దాం ఏముందో. బహు జన సమూహములు ఆయన ఎదుకు కుంటివాడిని, గుడ్డివాడిని, మూగవాడిని, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదం మీద పడవేసిరి. ఆయన వారిని స్వస్థత పరిచెను. మూగవారు మాట్లాడటేను, అంగహీనులు బాగుపడటేను, కుంటివారు నడుచుటేను, గుడ్డివారు చుట్టేను జన సమూహములు చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. అంగహీనులు అంటే ఎవరు? అంగహీనులు అంగహీనులు అంటే ఎవరు? మనం అంగాలన్నీ బాగున్నాయి కనుక మనం సంపూర్ణంగా ఉన్నవాళ్ళం. ఈరోజు అంగహీనులు చేతులు కొంచెమే ఉన్న వాళ్ళు, గుంటి వాళ్ళు, ఇక అంగహీనులుగా మనం ఎవరైనా చెప్పుకోవచ్చు. ఈరోజు ఇలాంటి అంగహీనులందరినీ ఎవరి దగ్గరికి పంపించారంట? యేసయ్య దగ్గరికి పంపించారు. వీరిని ఏం చేశారంటే యేసయ్య స్వస్థత పరిచాడు. యోహాను, పేతురు దేవాలయానికి ఎక్కిపోతుంటే ఏమైంది? ఒక అంగహీనుడగా కుంటివాడు ఎక్కడున్నాడు? ఏం కావాలయ్యా నీకు అని వాళ్ళు అడగాలని చూసినప్పుడు వాడు ఆశతో నాకేమి ఇస్తారా అన్నాడు. అందుకు పేతురు అంటున్నాడు, నీవు అడగవలగలిగిన శక్తినిచ్చే యేసునామం మా దగ్గర. అనగా దేవుడు ఇక్కడ ఎలాంటి వైద్యులుగా కనిపిస్తున్నాడు? కీళ్ళ వైద్యుడు, ఆర్థోపెడిక్ కీళ్ళ వైద్యుడు. అయ్యో నా కాల్లో రాడ్ ఉంది, అయ్యో నా కాలు సహకరించడం లేదు, ఎవరి కాడికి పరిగెత్తాలంట? డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలంట. ఆయన అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను స్వస్థతపరుస్తాను. ఆయన పాదముల చెంత పడేశారంట. ఎంత చక్కటి మాట అంటున్నారు. అనగా ఏంటి? తగ్గించుకుని. నాలుగోది ఏంటి?
తగ్గించుకొని నీ కీళ్ళ వ్యాధులు బాగుపడాలన్నా, నీ కుంటి వ్యాధులు బాగుపడాలన్నా, నీ జీవితంలో ఏది బాగుపడాలన్నా నువ్వు తగ్గించుకొని, ఆ కుంటి వాడు చూస్తాడు దేవుని వైపు, ఆ పేతురు వైపు, యోహాను వైపు ఆశతో చూస్తా ఉన్నాడు, నాకేమైనా ఇస్తావా? తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకొని నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆర్థోపెడిక్ వైద్యుడిగా ఆయన మారగలడు, ఎముకల వైద్యుడిగా ఆయన మారగలడు, స్వస్థతలు శీఘ్రముగా మనకు దయచేయగలడు. కానీ మనం మటుకు ఆయన దగ్గరికి వెళ్ళనే వెళ్ళము, అస్సలు వెళ్ళము. స్వస్థత పరిచు యెహోవా నేనే అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచే వాడను నేనే అంటున్నాడు. కానీ మనం వెళ్ళే పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి మాత్రం వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్తాం. ఎందుకు? దేవుడి కార్యాలు చాలా లేట్ జరుగుతాయంట, అంతటి విశ్వాసము మాకు లేదంటారు. నువ్వు విశ్వసిస్తే చాలు, నువ్వు తగ్గించుకుంటే చాలు, నీవు స్వస్థత పరచబడగలవు. ఈరోజు ఆయన 4వదిగా ఆర్థోపెడిక్. ఎలాంటి డాక్టర్ అంట? కీళ్ళ వ్యాధుల, ఎముకలు కీళ్ళ వ్యాధుల నిపుణుడు ఆయనే. 5వదిగా చూద్దాము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. వారి నోట నుండి రక్తము వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారిలో శేషముగా నుందురు, మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందురు. వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసము నేను తీసి వేసేదను. 5వదిగా ఏ డాక్టరేనా? 5వదిగా ఏ డాక్టరు? దంత వైద్యుడు. ఎలాంటి డాక్టర్ అంట? దంత వైద్యుడు. వారి నోట్లో ఉన్న మాంసం ముక్కలన్నీ తీసేస్తాను, వారి నోటి నుండి రక్తమును, అనగా ఈ చిగుల నుంచి రక్తాన్ని నేను రాకుండా నేను చేస్తాను. స్వస్థతపరిచే యెహోవాను నేనే. ఆయన దంత వైద్యుడు కూడా. ఏ వైద్యుడమ్మా? దంత వైద్యుడు కూడా. ఈరోజు నీ నోట్లో ఎటువంటి సమస్య ఉన్నా పరిగెత్తాం. ఎక్కడికి పరిగెడుతున్నాం? డెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, నన్ను డెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. బట్ ఆయన అంటున్నాడు, నీ యొక్క దంతాల్ని కూడా నేను బాగు చేయాలి, నీ దంతాల్ని కూడా నేను ముట్టగలను, నీ దంతాల్ని కూడా నేను తాకగలనని ప్రభు సెలవిస్తున్నాడు. దానికి కావాల్సింది ఏంటి? విశ్వాసం. ఈరోజు ఎంతమందికి అలాంటి విశ్వాసం ఉంది? ఒకసారి మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈరోజు దేవుని వైపుకు మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? నీకు స్వస్థత కొరకు దేవుని ఎందుకు ఆశ్రయించలేకపోతున్నావు అనేది నేను నువ్వే తెలుసుకోవాలి. ఈరోజు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించండి. రోగము పైన మనకు అధికారం ఉండాలి, కానీ మన పైన రోగానికి ఎప్పుడు అధికారము ఉండదు. పౌలు గారు అంటున్నారు, ఈ రోగం నా పైన అధికారాన్ని చెలాయిస్తుందయ్యా, నా వల్ల కావట్లేదు. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. అనగా ఆ రోగము పైన నీకు అధికారం నేను దయచేయగలనని ప్రభు సెలవిస్తున్నాడు. కృపలో సమస్తము. ఈరోజు రోగాన్ని చూసి మనం భయపడకూడదు. మనం దేని చూసి భయపడిపోతూ ఉంటాము? ఏం చూసి భయపడతా ఉంటాము? రోగాన్ని చూసి వణికిపోతూ ఉంటాము. నేనంటాను, రోగాన్ని శిరగలుగుతాను. నా రోగం పైన నాకు అధికారం ఉంది అని నేను యేసు నామములో చెప్తాను. ఎవరు నన్ను షుగర్ పేషెంట్ అనుకుంటారా? నేను చెప్పేదాకా నేను షుగర్ పేషెంట్ అని ఎవరికి తెలియదు. రాత్రంతా డ్రైవింగ్ చేస్తాను, హుషారుగా మెట్లు ఎక్కుతాను, హుషారుగా క్యాన్లు మోస్తున్నాను, 10 సార్లు తిరుగుతున్నాను. నా వయసు తగిన దానికంటే మరీ ఎక్కువగా ప్రయాసపడుతున్నాను. షుగర్ పేషెంట్లు అన్నం తినకుండా గడగడ మునిగిపోతాను. నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఉండగలను.
ఉండగలరు. రోగం పైన ఎప్పుడు నేను అధికారం ఇవ్వను. ఆ రోగం పైన నేనే అధికారాన్ని చెలాయిస్తాను. ఈరోజు క్రీస్తు మనతో ఉంటే రోగం పైన మనం అధికారాన్ని చెలాయించగలము. రోగాన్ని ప్రతి క్షణం మనం జ్ఞాపకము చేసుకోకూడదు తెలుసా. అది మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా. నీలో నేనున్నాను అని. ఉన్నావా, ఒక ముళ్ళు ఉన్నావా అని అప్పుడప్పుడు అనుకుంటున్నాను. దాన్ని మనము ఆధిపత్యంగా చేయలేదు. నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో మనకు అన్ని సమృద్ధిగా జరుగుతున్నాయి కనుక మనం ఇవి తినొచ్చు, మనం అవి తినొచ్చు, ఇవి తినకూడదు, ఇవి తినకూడదు, ఆప్షన్స్ మనకు ఉన్నాయి. కరువు వస్తే మన జీవితాలు నిజంగా మనం ధన్యులు వెళ్తుంది తెలుసా. మన జీవితాల్లో కరువు రావట్లేదు. కరువు అంటే ఏంటి తెలుసా? తిండి లేక, నీరు లేక, ఇంకా అప్పుడు ఏ తిండి తినాలి, ఏ నీళ్లు తాగాలి, మినరల్ వాటరా, బిస్లరీ వాటరా, వాటర్, మురికి నీరు కూడా దాహం వేసి తాగుతాం. దేవుడు మన జీవితంలో కరువు రానివ్వట్లేదు అంతే. కరువు వస్తే దొరికిందే, అది మాంసమా, అది గుండెకి హాని చేస్తుందా, కిడ్నీలకు హాని చేస్తుందా, లివర్కి హాని చేస్తుందా, గాల్ బ్లాడర్కి హాని చేస్తుందా, ఇవన్నీ చూస్తామా? ఘోర సస్తి చచ్చిన బతికి తిండి ముక్క దొరుకుతుంది నాకు. ఈరోజు పచ్చి మాంసం కూడా తిన్నారు. ఇజ్రాయెల్లో అనేక కరువులు వచ్చాయి. రాజు ఏం చేశాడు? తన బిడ్డను చంపి తిన్నారని లేఖనాలు రాయబడ్డాడు. మనకు కరువు లేదు కనుక, మనకన్నీ సమృద్ధిగా దొరుకుతున్నాయి కనుక మనము వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నాం. నేను ఇది మాత్రమే తినాలి, ఇది మాత్రమే తినాలి, ఇది తినకూడదు, రోజు ఇది తినాలి, రోజు యెహోవా వాక్కు తిను. మనిషి రొట్టె వల్ల బ్రతకడు కానీ దేవుని వాక్కు వల్ల మాత్రమే జీవించగలడు. నిజం. ఇది తినాలి, అన్ని తినేస్తాం. షుగర్ మనం ఏది చేయదు. దేవుని వాక్కులు తింటాం. విశ్వాసం అంటే ఏమి ఇందులో లేదు. ఓన్లీ ఫైట్. మనం విశ్వసిస్తే రోగం పైన మన అధికారాన్ని పొందుకుంటాం. అంతని విశ్వాసం మనకు ప్రార్థన వల్ల మాత్రమే వస్తుంది. ప్రతిదీ దేవుని పైన ఆధారపడడం వల్ల మాత్రమే వస్తుంది. దేవుడికి నువ్వు అప్పగించుకొని చూడు. ఎవరికి అప్పగించుకోవాలి? మనము దేవుడికి మనం అప్పగించుకొని చూడండి. ఏ వ్యాధి వచ్చి నిన్ను తాకుతుంది, ఏ రోగం వచ్చి నిన్ను తాకుతుంది, ఇన్ని ముళ్ళు మాత్రమే. ఇవన్నీ అందుకే అంటాడు యోగు ఏమంటున్నాడు? యోగు ఏమంటున్నాడు? గాయపరచువాడు ఆయనే, ఆ గాయములను మనం తప్పిపోయినప్పుడు మనం గాయపరుస్తాడు, మరలా గాయాలి కట్టువాడు ఆయనే. అందరికీ థైరాయిడ్ స్వస్థత ఉందంటారు తెలుసా. నాకు థైరాయిడ్ పోయింది, స్వస్థత అయిపోయింది. ఎన్నిసార్లు చేసే విషయంలో అమ్మవాళ్ళు నార్మల్ అనగా ఏదైనా చేయగలరు. థైరాయిడ్ గంది వైద్యులైనా, జనరల్ ఫిజిషియన్ అయినా ఖచ్చితంగా చేస్తాడు. అంతని విశ్వాసం మనలో ఉండాలి. ఎన్నోదినైనా 5 అయిపోయిందా? 6వదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఆయనను పాపములు క్షమించుటకును భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలెను అని చెప్పి ఆ పక్షవాయు గల వాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీవు నడుమని ఆయనకు చెప్పాను. 6వదిగా పక్షవాయువు ఎందుకు వస్తుంది? పక్షవాయువు ఎందుకు వస్తుంది? వెరీ గుడ్ నాయన. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయనప్పుడు మాత్రమే మన శరీరంలో పక్షవాయువు వంటివి సంభవిస్తాయి. ఎందుకంటే రక్త ప్రసరణ జరగదు. రక్త ప్రసరణ ఏ దాంట్లో జరుగుతుంది? మన నాడీ వ్యవస్థలో జరుగుతుంది, నరాల్లో జరుగుతుంది. న్యూరాలజిస్ట్. 6వదిగా ఈజ్ ఎ న్యూరాలజిస్ట్, నాడీ వ్యవస్థ వైద్యుడు ఆయన. పక్షవాయువు కలిగిన వాడు, మంచం లేవనెత్తిన వాడు. అదేదో పాట కూడా పిల్లలు పాడుతూ ఉంటారు. ఏం పాట అది? షేరింగ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఆ పైనుంచి మంచాన్ని దించి నడవలేని, నరాలు పని చేయలేని వాడిని కూడా
ఆయన స్వస్థత పరిచి లేచి నడిచే విధంగా ప్రభు చేయగలిగారు. ఇదంతా ఎలా? వారి విశ్వాసం వల్లనే. ఇక్కడ నాడీ వ్యవస్థ ఎందుకు బంద్ అవుతుందంట? నాడీ వ్యవస్థ పక్షవాతం ఎందుకు బంద్ అవుతుంది తెలుసా? పాపము వల్లంట. ఇతనికి ఏం చెప్తున్నాడు? ఈ వ్యక్తికి ఏం చెప్తున్నాడు దేవుడు? నీ పాపములు క్షమించబడ్డాయి. పక్షవాయువు ఎందుకు వస్తుందంట? పాపం చేసిన వాడికి పక్షవాయువు వచ్చేది. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, బాగా పాపం చేసిన వాళ్ళు మంచాన పడతా ఉంటాం, పక్షవాయువు రోగంతో వాళ్ళు బాధపడతా ఉంటారు, కదలలేని స్థితిలో ఉంటారు. అనగా వారి పాపములు వారికి రోగాన్ని తెచ్చాయి, కదలలేని స్థితిలో ఉంచాయి. వారి నాడీ వ్యవస్థ దేవుడు దెబ్బకొట్టాడు. ఈయన పాపాలు ఎప్పుడైతే దేవుడు క్షమించాడో నాడీ వ్యవస్థ మొత్తం ఏమైపోయింది? ప్రాపర్గా వర్క్ చేయడం మొదలుపెట్టింది. లేచి తన మంచాన్ని ఎత్తుకొని పరిగెత్తే వ్యక్తిగా ఈ వ్యక్తిని చూస్తున్నాం. దేవుడు ఆ రోజుగా న్యూరాలజిస్ట్, నాడీ వ్యవస్థ వైద్యుడు వస్తుపరచలేదు. కానీ మనము అంతటి విశ్వాసాన్ని కానీ అంతటి కార్యాన్ని కానీ చేయలేము. ఈ పక్షవాయువు గల వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చాడా? దేవుడి దగ్గరికి ఆయన తీసుకొచ్చారా? సంఘము యొక్క విశ్వాసము పక్షవాయు గల వ్యక్తిని బాగు చేయగలిగింది. 6వ అయిపోయిందమ్మా. 7వ హెచ్కేలు గ్రంథము చెప్పాలి. హెచ్కేలు గ్రంథము వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్నో దేవరా? 36వ అధ్యాయము. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి చదువుకుందాం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసిన, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండెను మీకు ఇచ్చేదను. ఇప్పుడు ఎలాంటి వైద్యుడు అయ్యాడు? కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణుడుగా దేవుడు మార్చాడు. నీ గుండె బాగా వీక్గా కొట్టుకుంటుందా? కొత్త గుండె ఇస్తారని అంటున్నాడు. ఏమిస్తాడంట? కొత్త గుండె ఇవ్వగలడు. గుండెలు ఏం చేయగలడు? కొత్త గుండె దేవుడు. మా అమ్మకి ఇప్పటికి 4 వాల్స్ బ్లాక్ అయిపోయి బైపాస్ సర్జరీ చేయాలి, 10 రోజులు చేయకుంటే ఆమె చచ్చిపోతుందని చెప్పారు మా అమ్మ దగ్గరికి. మొత్తం బ్లాక్ అయిపోయినాయి, బైపాస్ చేయాలన్నారు. స్టిల్ షీఈస్ లవింగ్. ఆమె ఇప్పుడు పని చేస్తా బ్రతుకుతా ఉంది, ఇంట్లో వంటలు చేస్తా బ్రతుకుతా ఉంది, కర్రీ పాయింట్కి సకలమైన పనులు అమ్మే చేస్తా ఉంది. హౌ ఇట్ పాసిబుల్? బికాస్ కార్డియాలజిస్ట్గా దేవుడు ఇప్పుడు పోయి డాక్టర్ దగ్గర పోయి అడిగాను అనుకోండి, హౌ ఇట్ పాసిబుల్ అంటే ఇన్ని రోజులు ఎలా సాధ్యపడింది? మా అమ్మ అడిగింది ఒకటే మాట, రే ఈ గుండె ఆపరేషన్ లేకుండా నాకు స్వస్థత రావాలని నేను నవ్విన 4 బ్లాక్స్ అయిపోయినాయి. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా బైపాస్ సర్జరీ చేయాల్సిందే. నా దేవునికి అసాధ్యమైనందుకు ఉందానిది. నేను నోరెక్కలేకపోయా. దేవుడికి అసాధ్యమైనందుకు ఉందానిది. స్టిల్ ఆమె విశ్వాసం ఏమి? ఆమె ఇప్పటికీ బైపాస్ లేకుండా నడుస్తా ఉంది. ఆశ్చర్యం. ఏ క్షణంలో ఏమవుతుందో అని అందరూ అనుకుంటారు. ఏం లేదు, హ్యాపీగా తిరుగుతుంది, హ్యాపీగా ఉంటా ఉంది. కోపక్షంలో 4 తిరుగుతా ఉంది. గుండె వ్యాధి వైద్యుడు ఎవరు? యేసయ్య. నీ కలిగిన గుండె పాతగా ఉందేమోరా, నీ కలిగిన గుండె వీక్గా ఉందేమో, పంపింగ్ చేయలేకపోతుందేమో. నువ్వు నా వైపు తిరిగితే నేను నీకు నూతన గుండెనిస్తాను. ఇక ఎన్నడూ దాగిపోదు, ఎన్నడూ బ్లాకేజ్ రాదు, ఎన్నడూ లేటుగా కొట్టుకోదు. మనం ఆయన వైపు పరిగెత్తాం, మనం ఆయన వైపు పరిగెత్తాం. కేవలం ఎవరి వైపు పరిగెడతా ఉంటాం? నిజమైన ప్రేమ ఏంటి తెలుసా? నిజమైన ప్రేమ ఏంటి? భర్తకు ట్యాబ్లెట్ ఇవ్వడం కాదు, తల్లిదండ్రులకు ట్యాబ్లెట్ ఇవ్వడం కాదు, కేర్ తీసుకోవడం కాదు. నిజమైన ప్రేమ ఏంటి తెలుసా? కన్నీటితో మొరపెడితే ఈ గుండె తీసి దేవుడు కొత్త గుండెను పెడతాడు. నిజమైన ప్రేమ అదే.
అంతటి ప్రేమ కలిగిన విశ్వాసం క్రీస్తులో ఉంది. మనలో ఎందుకు లేదు? మనలో ఎందుకు లేదు? ఎందుకంటే మనం దేవుణ్ణి విశ్వసించలేకపోతున్నాం. ఈయన కార్డియాలజిస్ట్ కాదు. దేవుని అడుగుతాం చాలా మంది, ఏదో జ్వరాన్ని అయితే స్వస్థపరుస్తావు యేసయ్యా, గుండెను బాగు చేస్తావా? ఆయన అంటున్నాడు, గుండెను బాగు చేయవాడిని నేను తప్ప ఇంకెవరు కాదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. ఒక మొర క్రీస్తు మొర ఇజ్రాయెల్ ప్రజలకు కలిగిన రాతి గుండెల్ని తొలగించి మాంసగుండెల దగ్గర క్రీస్తు మొర, తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తు మొర మనకు కలిగిన రాతి గుండెలను తొలగించి మనకు కూడా ఏం చేస్తాను దేవుడు? మాంసపు గుండెలను మనకు కూడా దయచేయగలడు. ఇదే నిజమైన ప్రేమ. ఈరోజు ఆయన మన నుంచి ఏది ఆశించకుండా ఏం చేస్తున్నాడు? మన కొరకు మొర పెడుతూనే ఉన్నాడు. ప్రార్థన మించిన ప్రేమ అనేది ఈ లోకాల అనేది లేదు. ఎన్నోది లేదా? 7వ అయిపోయింది కదా, 8వ చెప్పండి. 8వది ఏదైతుంది? మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇప్పుడు చెప్పండి, చూడకుండా. మత్తయి సువార్త 8వ అధ్యాయము. బైబిల్ ఏం చదువుతున్నారో 7వ అధ్యాయం దాకా, 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా ఏముంటది? మత్తయి సువార్త ఆత్మనిచ్చాడు. 8వ అధ్యాయంలో ఏం జరిగింది చెప్పండి? సరిగ్గా క్లూ ఇస్తా. ఆయన కొండ నుంచి దిగుచుండగా యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ఆయన కొండ నుంచి దిగుచుండగా ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? అబ్బా, వెరీ గుడ్. ఆయన కొండ నుంచి దిగుచుండగా ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థత పరచు. ఇప్పుడు ఏ డాక్టర్ గా మారాడు దేవుడు? చర్మ వ్యాధిగ్రస్తుడు అయ్యాడు ఆయన. ఏమయ్యాడు? చర్మ వ్యాధిగ్రస్తుడు. ఏదైనా సరే చర్మానికి ఏది వచ్చింది? చర్మానికి కుష్టి అనేది వచ్చింది. ఏదానికి? మిరియానికి ఏమొచ్చింది? ఆ ముఖం ఎలా అయిపోయింది? తెల్లగా మారిపోయింది. నయమాను ఏమయ్యాడు? కుష్టి వ్యాధి ఎలాగా చర్మానికి వచ్చిందే. కనుక దేవాది దేవుడు ఎన్నోదిగానైనా 8వదిగా ఏమయ్యాడు? చర్మ వ్యాధి గ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఇదో మన చర్మాలో కొంచెం ఏదన్నా నలుపు వస్తే ఏం చేస్తాం? సున్నం వేస్తామా? పెయింట్ వేస్తాం కదా. ఈరోజు ఆ క్రీములు అంటున్నాం, ఈ క్రీములు అంటున్నాం, అవంటున్నాం, ఇవంటున్నాం. ఈజ్ ద స్కిన్ డాక్టర్. జాన్ వెస్లీ నాకు చాలా ఇష్టమైన సాక్ష్యం. జాన్ వెస్లీ గారు, హౌస్ ఆఫ్ మినిస్ట్రీస్, రాజమండ్రి గారు. నాకు చాలా ఇష్టమైన సాక్ష్యం. నిజంగా యాక్సిడెంట్ అయ్యి ఎముకలు ఎరిగితే హాస్పిటల్ తీసుకుని అడ్మిట్ చేయలేదు. చూడు, చాలా ఎముకలు ఎరిగాయంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ కూడా చేయలేదు. అలా ఒక గదిలో ఎవ్వరి రానికుండా ఒక గదిలో పెట్టి ఓన్లీ ప్రేయర్ ఆయిల్, ఒక సహోదరి మాత్రం ప్రేయర్ ఆయిల్ పూస్తూ ఒక తల్లిగారు ఆయనకు పరిచయం చేసిందంట. ఎముకలు కట్టబడ్డాయి, పాడైపోయిన శరీరం బాగు చేయబడింది. సమస్తం ఇప్పుడు చూడండి, అన్నగారు ఎలా ఉంటారు? బలంగా, దిట్టంగా. అన్నగారు గొప్ప పరిచయం చేస్తారు. గొప్పగా అన్నగారి స్వరం అంటే నాకు చాలా ఇష్టం. చాలా అద్భుతంగా పాడతాడు, పాటలు మహిమకరంగా పాడతాడు. ఆయన స్వరం వింటా ఉంటేనే అదొక లోకానికి వెళ్ళిపోతాం మనం. అంత చక్కగా పాడతాడు అన్నగారు. ఇప్పుడు ఆయన ఎలా స్వస్థత పొందాడు? ప్రేయర్ ఆయిల్. మన శరీరాలకు కానీ మన జీవితాలకు కానీ ఏదైనా ఒక వ్యాధి కానీ ఏదైనా వస్తుందంటే ఎలా స్వస్థత పరచబడతాడని దేవుడు అంటున్నాడు?
ఒక ప్రేరాయిలు ఎంకలు కట్టిందంటే చూడండి. ఆమె హల్లెలూయా. ఒక ప్రేరాయిలను బాగు చేసిందంటే నిజంగా ఆ మినిస్ట్రీస్ ఈరోజు అంతగా వాడబడుతుందంటే హోసన్నా మినిస్ట్రీస్ వారి విశ్వాసం తప్ప ఇంకొకటి ఏమైనా. వారు విశ్వసిస్తున్నారు. నిజంగా ఎంత గొప్ప కార్యం. ఈరోజు ఎంకలు ఎగితే ఎప్పుడు ఏం చేస్తారు? ఒక గొప్ప యాక్సిడెంట్ జరిగితే ఎప్పుడు ఏం చేస్తారు? హాస్పిటల్ ఐసీయూలో పెట్టి ఎంకలు కట్టి అన్నీ చేస్తారు. అసలు ఆ సంఘము సమర్పణ కార్యం, ఆ సంఘము సేవ కార్యం నిజంగా ఎంత ఉన్నతమైనదైతే ఆ సేవకుడు యేసన్న గారు అతన్ని తీసుకెళ్లి నూనె పోయమంటాడు. తీసుకెళ్లి నూనె పోయినంటాడు. అందుకే యాకోబు పత్రికలో అంటున్నాడు కదా, నీ సంఘంలో ఎవరికైనా రోగం ఉన్నాడలా నీవు వెళ్ళి నూనె పూసి ప్రార్థించు, స్వస్థత కలుగుతుంది. ఇంత విశ్వాసం మనలో ఎందుకు? ఒక చర్మ వ్యాధిగ్రస్తుని దేవుడి స్వస్థత పరిచాడు, ఒక కుష్టి వ్యాధిగ్రస్తుని దేవుడి స్వస్థత పరిచాడు. ఈరోజు మనలో ఎందుకు ఈ విశ్వాసం లేదు? మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రేరాయిలు ఇచ్చిన టాబ్లెట్ కానీ ప్రేరాయిలు ఇచ్చిన శక్తి కానీ ఏది మనకు లేదు. మనం బలహీనమైనప్పుడు మాత్రమే వీటిని మనము వాడతాం. కానీ నిజంగా విశ్వాసంలో బలంగా ఉంటే ప్రేరాయిలు చాలు. నిజంగా భవిష్యత్తులో ఆ షుగర్ టాబ్లెట్ అనే ఇది మానేసి రోజు ప్రేరాయిలు 2 చుక్కలు రాత్రి 2 చుక్కలు వేసుకునేది విశ్వాసం రావాలి. నిజంగా రావాలి. అందరి విశ్వాసం రావాలి. అప్పుడు దేవుడి గొప్ప కార్యం మన జీవితాల్లో చేయలేదు. ఎన్నోదినైనా 8వదిగా చర్మ వ్యాధి డాక్టర్గా ఆయన మార్చబడగలిగాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 2వ వచనం ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు జలధర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థత పరచుట న్యాయమా కాదా అని వారు కూడి ఉండేది. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవరి గాడిదనైనను ఎద్దైనను గుంటలో పడదేన స్వస్థత పరిచి పంపివేసి. ఇది జలధర జలోదర రోగం అంటారు. ఈ రోగము కిడ్నీకి సంబంధించింది. ఏ దానికి సంబంధించింది? కిడ్నీకి సంబంధించింది. 9వదిగా ఆయన కిడ్నీ వ్యాధిగ్రస్తుడుగా వైద్యుడిగా మారి ఉన్నాడు. మన కిడ్నీలకు సమస్య వస్తే ఏం చేస్తాడు? కిడ్నీలు కూడా ఆయన స్వస్థత పరచగలడు, బాగు చేయగలడు. మన విశ్వాసం అన్నిటికీ మన ఫెయిత్, అన్నిటికీ మన విశ్వాసమే. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వసించాలి. మన కేక ఎక్కడికి వినపడాలి తెలుసా? పరలోకానికి వినిపించాలంట. మన కన్నీరు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఆయన పాదముల చెంతకు చేరాలి. మనం వ్యర్థంగా ఏడవద్దండి. మీ ఏడుపులు ఎక్కడ తెచ్చండి. ఎస్ఐయా, నేను ఒక రోజు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అంటే దేవుడిని అంటే నమ్ముతా, ఏసై నాకు ప్రేమ. కానీ నేను లోకంలో జీవించిన రోజుల్లో నాకు ఒక పెద్ద సమస్య, దుఃఖం వచ్చింది, బాగా దుఃఖం వచ్చింది. ఇంకా ఏసయ్యకి చెప్పి ఏడుస్తున్నా చూడు, ఏసయ్యకి చెప్పి ఏడుస్తున్నా. ఎందుకు నన్ను బ్రతికించావు? ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు? నాకు ప్రేమ లేదు లోకంలో, నాకు ప్రేమ కావాలి, నాకు ప్రేమ కావాలి, ప్రేమ కావాలి ఏసయ్య అని ఏడుస్తున్నా. అది గడిచిపోయిన 2 సంవత్సరాలకి సేవకు పిలిచినప్పుడు కూడా ఆయన నాకు చెప్పలేదు. సేవకు పిలిచిన కొన్ని రోజుల తర్వాత నేను బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు అంటున్నాడు, నీ కన్నీళ్ళు నా పాదముల మీద పడ్డాయి అన్నాడు. ఇంకేం ఆలోచించలే, ఆయన వెంబడించే సెక్యూరిటీ అంతే. నా కన్నీళ్ళు ఎత్తి ఆయన పాదముల మీద వెళ్ళడానికి. నేను భూలోకంలో రాజంపేట అనే ఒక పట్టణం నుంచి, నందలూరు అనే పట్టణం నుంచి నంద్యాలకు వెళ్తున్న మార్గంలో కడప అనే పట్టణం దాటేంత వరకు ఏడ్చాను. అంటే దగ్గర 1.5 గంట ప్రయాణం.
గంటన్నర ఏడుస్తే ఆ కన్నీళ్ళు ఆడే ఆడబడిపెట్టి ఆ కన్నీళ్ళు ఎక్కడికి వెళ్ళాయంట? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలంటే ఆ కన్నీళ్ళు నా పాదములు, నీ కన్నీళ్ళు నా పాదముల మీద పడ్డాయి కనుక నీ కన్నీళ్ళకు నేను జవాబిస్తున్నా అన్నాడు. ఆ రోజు అనిపించింది నేను కూడా మనిషి, నేనే, దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు, చూస్తున్నాడు. ఎందుకు నేనంటే ఇంత ప్రేమ అని ఆ రోజు ఆయన ప్రేమకు ఫిదా అయిపోయాడు. ఎందుకు ఫిదా అయిపోయాడు? ఈరోజు మూత్రపిండం ద్వారా వ్యాధితో బాధపడుతున్న వారిని కూడా దేవుడు స్వస్థపరచాడు. ఆయన ఒక మంచి వైద్యుడు, పరమ వైద్యుడు, మహావైద్యుడు. బైబిల్లో మూత్రపిండం కలిగిన వ్యాధిని, జలోదర వ్యాధిని ఆయన స్వస్థపరిచి ఉన్నాడు. ఈరోజు మనల్ని ఎందుకు స్వస్థపరచు? మనల్ని ఎందుకు స్వస్థత పరచాలి? అప్పుడప్పుడు కొంచెం అవిశ్వాసం వస్తుంది, భయం వస్తుంది. ఎప్పుడు ఈ కిడ్నీ దగ్గర కొంచెం నొప్పి తీస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం అవిశ్వాసం వస్తుంది. యేసునామమున సమస్తం తొలగించబడి సాతానా పో నా దగ్గర నుంచి, నా కిడ్నీలు బాగా ఉన్నాయి యేసునామమున అంటారు. మన అవిశ్వాసం పడినప్పుడు మనలో అవిశ్వాసం వస్తుంది. మన విశ్వాసం చూపించినప్పుడు కనుక ఆయన కిడ్నీ వ్యాధి, కిడ్నీ వైద్యుడిగా కూడా ఆయన దర్శనము ఆయన ఇస్తూ ఉన్నాడు. ఒకసారి కీర్తన 70వ కీర్తన చదవండి. 70వ కీర్తన 14వ వచనం. కీర్తనల గ్రంథము 70వ కీర్తన 14వ వచనం ఒకసారి చదవండి. సారీ నాయన 14 ఉంటే 70లో లేదు కదా. 4వ వచనం చదువుతామా ఒకసారి. కాదు, అది కాదు. 71 చదవండి. 4వ వచనం. అవమానం విశ్వవంతులు గాక, సిగ్గుపడి కీడున వారు అడ్డుకోబడి సిగ్గువంతులు గాక. సరే, ఇది చదవండి. 113వ కీర్తన చదవండి. 9వ వచనం. 113, 9వ వచనం చూద్దాం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. ఏంటమ్మా? సంతులేని దానిని తల్లిగాను, కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. ఇక్కడ చిన్న పిల్లల వైద్యుడుగాను, అలాగే స్త్రీలను గైనిక్ గాను ఆయన కనిపిస్తారు. గర్భం లేని వారికి గర్భాన్ని ఇచ్చే వైద్యులుగా కనిపిస్తా ఉన్నాడు. అలాగే పిల్లలు చూసి తల్లిదండ్రులు సంతోషం ఎప్పుడు పడతారు? పుట్టిన పిల్లలు చూసి తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషపడతారు? అలా మార్చగలంట దేవుడు, అలా చేయగలిగిన దేవుడు. అనగా చిన్నపిల్లల వైద్యుడిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. సిస్టర్ గారి కాన్పుకు ఆపరేషన్ పోయినప్పుడు దేవుని ప్రార్థిస్తా ఉన్నాం, ఆయన బిడ్డ ఆరోగ్యంగా మాత్రం ఉండాలి, దయచేసి నీలో పడదాకా మమ్మల్ని పంపొద్దండి, తల్లి పక్కలోనే బిడ్డ కూడా ఉండాలి, తల్లి బిడ్డలో కేచి ఉండాలని ప్రార్థన చేసింది. దేవుడి కృప ఇప్పుడు ఇక్కడ తిరుగుతా ఉంది. సూర్య ఎట్లా ఉందో అట్లా కొట్టుకుంటా ఉంది. మానసిక ఇప్పుడు ఈమె కాడికి కూడా పోతాడు. దేవుడు పిల్లల వైద్యుడిగా ఉంటాడు. చదవండి లూకాసు వార్త 8:33 చదవండి. లూకాసు వార్త 8:33 చదవండి. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చిన గనక ఆ మంద ప్రాప్తం నుండి సరస్సులోనికి గడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మేపు చిన్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణంలో ఉన్న గ్రామంలోను ఆ సంగతులను తెలియజేసిరి. యేసు వద్దకు వచ్చి దయ్యంలో వదిలిపోయిన మనుషులు బట్టలు కట్టుకుని స్వస్థ సిద్ధుడై యేసు పాదముల యొద్ద కూర్చుండు చూచి భయపడిరి. ఎన్నోది? 10వ. ఇతను ఆరోగ్యం చాలా బాగుంది. శరీరంలో ఏముంది? శరీరంలో అన్ని బాగున్నాయి, కానీ ఏం బాగలేదు? మానసికమైన దయ్యాలు పట్టుడు ఎలా ఉంటాడు?
తిక్కగా ఉంటాడు. ఇదిగో ఒక పిల్లని చూసాం ఇప్పుడే ఇట్లా కొట్టుకుంది. ఇక్కడ దేవుడు మానసిక వైద్యుడిగా కనిపిస్తా ఉన్నాడు. ఎన్ని దయ్యాలు పట్టినా ఆ దయ్యాల్ని విడిపించి అతనికి స్వస్థతని కలగజేసి అతన్ని మతి స్థిమితంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు దయ్యాలు పట్టిన వాడికి ఆ పూజారి దగ్గరికి, ఆ సులేమాన్ సాబ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. కానీ ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఏమైతుంది తెలుసా? మానసికమైన ఆరోగ్యవంతుడిగా దేవుడు మారుస్తున్నాడు. దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇదేంత ఆశ్చర్యం! చర్చిలకు వస్తారు, ప్రార్థనలు చేస్తారు, మొరలు పెడతారు. ఎవరన్నా వాళ్ళ ఇంట్లో మానసికంగా ఎవరన్నా బాధపడితే ప్రార్థన మీద ఆధారపడతారు. సులేమాన్ సాబ్ దగ్గరకో, పండిట్ దగ్గరకో తీసుకెళ్తారు. ఎంత దారుణమైన విషయం తెలుసా? ఈరోజు ఎంత దారుణమైన జీవితంలో గడుపుతారు తెలుసా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన 2000 దయ్యంలో పట్టిన అతన్ని కూడా ఆయన స్వస్థత పరిచినట్టు మనం చూస్తున్నాం. అలాగే 2వ రాజుల గ్రంథము త్వరగా ముగించేస్తాను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము ఎవరైంటారు? 20వ అధ్యాయం ఎవరైంటారు? వెరీ గుడ్. ఎవరు చెప్పారమ్మా హెచ్కి అని? అవునా, సంతోషం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవాకు సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతను తన ముఖము గోడ తప్పులు తిప్పుకొని, యెహోవా యథార్థపరుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇంకొక మాట, పిమ్మట యెషయా అంజూర పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసి నా తర్వాత అతడు బాగుపడను. కురుపులు ఎందుకు వస్తాయమ్మా? కురుపులు ఏంటి? ఎందుకు వస్తాయి? కురుపుల వ్యాధి అనగా మన డిసీజ్ కాదు, అంటే ఒక గడ్డలాగా. కురుపు అంటే గడ్డ. మనం గడ్డ అంటే ఎమ్మడే ఏం గుర్తుకొస్తుంది మనకి? క్యాన్సర్ గడ్డ. ఇప్పుడు క్యాన్సర్కి స్వస్థత లేదు ఇప్పుడు దాకా కూడా, అంటే సంపూర్ణమైన మెడిసిన్ లేదు. దేవుడు ఎప్పుడో అంజూర పండ్ల ముద్ద ద్వారా దేవుడు ఏం చేశాడు? క్యాన్సర్ డాక్టర్ అని ఇక్కడ క్యాన్సర్ డాక్టర్ అయ్యాడు. ఈరోజు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా దేవుడు స్వస్థత పరచగలడు. దేవునికి అసాధ్యమైందంటూ ఏదైనా ఉన్నదా? మనకి అనుకుంటాం దేవునికి అసాధ్యమైందంటూ చాలా ఉన్నాయి. నా నడుము నొప్పి దేవునికి అసాధ్యమే, నా జ్వరం దేవునికి అసాధ్యమే, నా సమస్తము దేవునికి అసాధ్యమే అని మనం ఎప్పుడు మొరపెట్టేవారిగానే ఉంటాం. దేవా, నీవు నన్ను ఎందుకు మొరపెట్టవు, నీవు నన్ను ఎందుకు స్వస్థత పరచవు అని మనం దేవుణ్ణి అడిగేవారిగా ఉండనే ఉంటాము. నీ శరీరంలో ప్రతి అవయవాన్ని ఆయన తాకగలడు. నీ శరీరంలో ప్రతి రోగాన్ని ఆయన స్వస్థత పరచగలడు. అందుకే 103వ సంకీర్తనలో ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. అనగా మామూలుగా జ్వరము, చలి జ్వరము ఇవన్నీ వస్తున్నాయి. ఎవరి దగ్గరికి వెళ్తాం? జనరల్ ఫిజిషియన్ అంటాం మనం. ఎవరంటాము? జనరల్. ఈయన అన్నీ చూస్తాడు. ఇదని కాదు, అదని కాదు. ఎంబీబీఎస్ డాక్టర్, జనరల్ ఫిజిషియన్ అన్నీ చూడగలరు. మన సంకటములన్నింటినీ దేవుడు తీర్చగలడు, స్వస్థత పరచగలడు. జ్వరం వస్తే పేతురంతను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. జ్వరాన్ని కూడా రాపించాడు పరిశుద్ధాత్మదేవుడు. జ్వరాన్ని కూడా విడిచిపెట్టలే. ఎందుకంటే జ్వరంతో బాధపరిచిన వారు ఎమ్మడే వాగ్దానాన్ని పట్టుకొని అంత బాగుంది. ఈరోజు నీ శరీరంలో ఉండే ప్రతి రోగానికి దేవుని దగ్గర స్వస్థత ఉంది. ప్రతి రోగం ఇక్కడ బైబిల్లో రాయబడింది. నేను చెప్పిన రెఫరెన్స్లన్నీ గుర్తు చేసుకోండి. అట్లాగే ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఏముంది? ఈజ్ ఏ సర్జన్ అనగా
ఆపరేషన్ చేసేవాడు, జనరల్ సర్జన్. ఎవరికి చేశాడు ఆపరేషను? ఆదామయ్య గారికి ఆపరేషన్ చేసి ఏం చేశాడు? ఒక ఎముకను తీసి ఆయన ఏం చేశాడు? గాఢ నిద్ర అనగా అనెస్థీషియా డాక్టర్, ఆయన ఆపరేషన్ చేసే డాక్టర్ ఆయన చేసి స్త్రీని నిర్మించి అతని దగ్గరకు తీసుకొచ్చాడు. ఎవరి దగ్గరికి? ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. ఒక చక్కటి ఆకారాన్ని చేయగలిగిన వ్యక్తి కూడా ఆయన. ఈరోజు మన శరీరం నుండి ప్రతి రోగానికి ఆయన దగ్గర జవాబు ఉంది. ప్రతి రోగానికి ఆయన దగ్గర స్వస్థత ఉంది. మనమే ఆయన మీద ఆధారపడక ఈ లోకం పైన ఆధారపడుతూ, లోక మనుషుల పైన ఆధారపడుతూ, లోకం గల వారిపైన ఆధారపడుతూ మనం ఏం చేస్తూ ఉన్నాము? దేవుణ్ణి దూరపరుచుకుంటున్నాము. నా శరీరంలో నాకు ఏదైనా తేడా వస్తుందని నాకు తెలిసిపోతుంది. నేను ఎమ్మడే కళ్ళు మూసుకొని నా వల్ల కాదు, నేను నొప్పి భరించలేను, నువ్వే చేయి, ఎమ్మడి దేవుడు చెప్పేస్తే ఇంకొక మారు మాట కూడా మాట్లాడతాను. నాకు ఏదైనా వస్తుందని నాకు అర్థమైపోతుంది. నేను ఫస్ట్ చెప్పేది ఆయనకి. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ వేసుకొని నేను పోను కొద్దిగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకు విశ్వాసం వచ్చింది అనేది. కనుక మనం ఏం చేయాలి? ఈరోజు సమస్తాన్ని స్వస్థతపరచగలిగే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం వేటిపైన ఆధారపడాలి, ఎవరిపైన ఆధారపడాలనేది నిజంగా మన ఆత్మీయ జీవితాన్ని బట్టే నిర్ణయించబడుతుంది. మన ఆత్మీయ బ్రతుకులు బట్టే నిర్ణయించబడుతుంది. నీ శరీరంలో ఏదైనా నిన్ను బాధ పెడుతుందేమో, నీ శరీరంలో ఏదైనా వ్యాధి నిన్ను దుఃఖపరుస్తుందో, నీ శరీరంలో ఏదైనా వ్యాధి నిన్ను వేదన పరుస్తుందేమో, వాటన్నిటికీ జవాబు ఒకే ఒకడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అన్ని నామముల కంటే హెచ్చింపబడిన నామము అన్ని రోగములను స్వస్థతపరిచే నామము యేసు నామమే. ఈరోజు ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఆయన వైపు చూస్తూ స్వస్థత కొరకు పరిగెత్తాలి. ఆయన సమస్తమును అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నిన్ను తాకగలడు, నిన్ను ముట్టగలడు. దేవా, నీ ఆలోచనలో నేనున్నానంటే నా ఆలోచనలో కాదు, నా చేతిలో నువ్వు ఉన్నా ఉంటాడు ఆయన. నన్ను మర్చిపోయావా? చాన్నులైంది నన్ను మర్చిపోయా అంటే, నేను నిన్ను మరవలేదు, నువ్వే నన్ను మర్చి ఉన్నావు, నా హృదయంలో నేను ఉన్నా అంటాడు. కనుక ఆయన విడిచిపెట్టిన వాడు కానే కాదు. ప్రేమ మీద ఆధారపడి, సాధ్యమైనంత వరకు ప్రార్థన పైన ఆధారపడి, సాధ్యమైనంత వరకు మొరపైన ఆధారపడి. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో, అంటే సహోదరి కొత్తలో ఇక్కడికి వచ్చింది, మన సంఘానికి వచ్చింది. ఆమె వాక్యంలో ఏమైందో నాకు తెలియదు. అప్పుడు ప్రేయాల గురించి చెప్పాను. తర్వాత తనకేదో ఒక చర్మ వ్యాధి పరిస్థితి వచ్చినప్పుడు నేను అడిగాను, ఏదైనా ఆయింట్మెంట్ అని పూసుకోమంటే, ఆయింట్మెంట్ ఎందుకన్నాయా, ప్రేయాలు ఉంది కదా అంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్రేయాలు ఉంది కదా, స్వస్థత వచ్చేస్తుంది. ఆమె విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయా, నిజంగా ఆశ్చర్యపోయా. అంటే నూతన రంగంలో ఉన్నప్పుడు అలాంటి విశ్వాసాలు ఉంటాయి బహుశా. తన భర్తకు కూడా చర్మ వ్యాధి కలిగినప్పుడు ఆమె మెడిసిన్ ఏంటి తెలుసా? ఫ్రీడాల్. నాకు ఆశ్చర్యం వేసి, ఇంత గొప్ప విశ్వాసం నాయన, ఇది స్థిరంగా ఉంచు అని ప్రార్థించాను. ఇప్పుడు ఆమె స్థిరంగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఆశ్చర్యం వేసింది. ఫ్రీడాల్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, బెస్ట్ టాబ్లెట్ ఫర్ ఎవ్రీ డిసీజ్. కనుక మనము ప్రభువైన ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ, నువ్వు మమ్మల్ని స్వస్థత పరచగలవు నాయన, నువ్వు మమ్మల్ని బాగు చేయగలవు నాయన, నువ్వు మాతో ఉన్నావు నాయన. బికాస్ ఓన్లీ ఫైత్. దీనిపైన మనం ఆధారపడి నిజమైన క్రైస్తవులుగా, ఇప్పటికీ ది పెంటెకోస్ట్ మిషన్లో ఇప్పటికీ వాళ్ళు ట్యాబ్లెట్, జ్వరం వచ్చినా ఏది వచ్చినా ట్యాబ్లెట్ వాడకూడదు. ఇట్స్ ఎ రూల్. ఓన్లీ ప్రేయర్. ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత పెద్ద రోగమైన కానీ, సేవకురాళ్ళు వాళ్ళు వాడవలసింది ప్రేయర్ ఆయిల్ మాత్రమే, ప్రార్థన మాత్రమే.
ఎంత విశ్వాసం నిజంగా ఈరోజు మనకెందుకు అలాంటి విశ్వాసం లేదని సిగ్గుపడాలి. ఎందుకంత విశ్వాసం లేదని మనల్ని మనమే నిందించుకోవాలి. దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అలాంటి విశ్వాసాన్ని మాకు నేర్పించుకుని సమర్పణ అంటే అది నిజమైన సమర్పణ అంటే ఏంటి? దాన్నంటారు నిజమైన సమర్పణ అని. ఇప్పుడు మనం సేవకు వెళితే వచ్చాం దేవా మనం ఇష్టం వచ్చిన బతుకులు బతికి సమర్పణ అంటే ఇది సమర్పణ. 70 మంది సమర్పించుకుని దేవుడితో వెంటాడితే 12 మంది మిగిలారు. 12 మందిలో 11 మంది మిగిలారు. ఆ 11 మందిదే సమర్పణ. నిజంగా వాళ్ళని చూసి ఒక టంకు పెట్టే వాళ్ళ ఆస్తి ఏంటి, ఒక టంకు పెట్టే రోడ్డు చదువుతారు. సమర్పణ అంటే మనం బతికేది సమర్పణ కాదు, మనం జీవిస్తున్న సమర్పణ కాదు. ఆయన వైపు చూసి ఆయన పైన ఆధారపడి బ్రతికడమే నిజమైన సమర్పణ. అది క్రీస్తుని వెంబడించడం అంటే, అది క్రీస్తుతో నడవడం అంటే. ఎంత పెద్ద వ్యాధి అయినా వైద్యుడు ఒక్కడే, ఎంత పెద్ద రోగమైనా వైద్యుడు ఒక్కడే. ఏమంటే మన విశ్వాసాన్ని బట్టి పాపం ఆయన అడ్జస్ట్ అవుతున్నాడు. మనం కాదు అడ్జస్ట్ అయ్యేది, మన విశ్వాసాన్ని బట్టి ఆయన అడ్జస్ట్ అవుతున్నాడు. ఎలీషా చచ్చిపోయిన ఎముకలు తాగితే ఆయన చచ్చిపోయింది, ఆయన క్యాన్సర్ కదా వ్యాధితో. ఎలీషా చనిపోయిన ఒక వ్యాధితో. ఈయన ఎముకలు తాగితే చచ్చిపోయిన శవం వేసి బ్రతికింది. అంటే ఎంత శక్తి ఆయనలో ఉంటుంది, ఎంత ఎముకల్లో కూడా ఎంత మహిమ ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మనము ఎందుకు స్వస్థత పరచలేకపోతున్నాం? సేవకులుగా అనేకులు మనం ఎందుకు స్వస్థత పరచలేకపోతున్నాం? ఈరోజు చాలామంది సేవకులు వస్తున్నారు, కానీ ఎందుకు కృపావరాలు లేవు? ఎందుకు స్వస్థత వరాలు లేవు? సంఘంలో ఎందుకు అద్భుతాలు లేవు? గల కారణం ఏంటంటే దేవుని పైన ఆధారపడి జీవించలేకపోవడమే, దేవునికి మన హృదయాలు సంపూర్ణంగా సమర్పించుకోలేకపోవటమే కారణం. కనుక ఇప్పుడు నుంచన్నా దేవుడి పైన ఆధారపడండి. ఈ రోజుల్లో నువ్వు సాధించాల్సింది ఈ సంవత్సరం ఒక 2000 జీతం కాదు, పెంచడం జీతం కాదు. ఈరోజు నువ్వు సాధించాల్సింది ఒక కారు కాదు, ఒక బైక్ కాదు, ఏది కాదు. నువ్వు సాధించవలసింది ఏంటి తెలుసా? ఒక్క కృపావరం. ఏంటి? ఒక్క కృపావరం. 3వ కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 ఉంటుంది. ఆత్మ వలన స్వస్థత వరములు లభించును. ఆత్మ వలన స్వస్థత వరములు లభించును. కృపా వరాలు బైబిల్లో ఉన్నాయి, నిజం. అది పొందుకోలేకపోవటం మన బలహీనత, మన మైనస్. అది పొందుకొని సేవ చేసినప్పుడే సంఘాలు మహిమపరచబడతాయి, మనం మహిమపరచబడతాము, మన జీవితాలు మహిమపరచబడతాయి. ఈరోజు నువ్వు ప్రార్థించాల్సింది, దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా ఇవన్నీ అవసరం లేదు. దేవా నాకు ఒక్క కృపావరాన్ని నువ్వు అనుగ్రహించు, ఒక్క కృపావరం. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావని మాటే తప్ప నువ్వు అడగాల్సింది దేని కొరకు? నీ ప్రార్థన దేని కొరకు? దేవుడిచ్చే కృపా వరం కొరకే నీ ప్రార్థన. నువ్వు గణపరచబడాలంటే యూట్యూబ్లలో పాటలు పాడి, యూట్యూబ్లో నీ ముఖార విందాన్ని చూపించి ఈ అంటే కాదు ఘనత వచ్చింది. ఘనత ఎలా వస్తుంది తెలుసా? ఒక్క కృపావరం వల్ల ఘనత వస్తుంది. ఈరోజు మన అదేదో స్థిరపరీక్ష వాడే పాట వాడే ఒకసారి అద్భుతం చేయవాడు కాదు, అదేదో కథ మార్చగలవని పాట. ఆ మాట మొన్న రీసెంట్గా జాన్ విశ్లేణ గారు ఆయన చెప్పాడు, కథ కాదు నాయన, యేసు దగ్గర కథలు ఉండవు, వాస్తవాలే ఉంటాయి. అంటే ఒక సేవకుడు ఆయన ఏదో పాట రాశాడు, అక్కడ కథ అనే మాట వాస్తవానికి దూరంగా ఉంది. నిజంగా అన్నగారు జాన్ విశ్లేణ గారు చెప్పింది వాస్తవం. మనకి కథలు కాదు, వాస్తవాలు. బైబిల్ ఈజ్ రియాలిటీ. ఇంకా మిగతావన్నీ కథలే. అన్నగారు ఆ మాట యూట్యూబ్లో విన్నా, అలాంటి కథ రాశారు, అది కథ కాదు, సువార్తలు చదవండి. అందుకే మనం ఏ పని చేసినా దేవునికి మహిమకరంగానే చేయాలి. ఒక పాట రాస్తున్నామన్నా ఏడ్చి మొరపెట్టి చేయాలి. నేను ఈరోజు వాక్యం చెప్పాలన్నా కూడా ఎన్ని వాక్యాలు తెలుసా? ఈరోజు
ఒక 4 వాక్యాలు ఈ వాక్యం దేవుడు మాట్లాడు. 4 వాక్యాలు చెప్పారు. 4 వాక్యాలు గడగడ 3వ పాట పాడుతున్నారు, గడగడ ఆడిపోతున్నాయి. నాకు ఏ వాక్యం చెప్పాలి, ఏం మాట్లాడాలి ప్రభా, ఏం మాట్లాడదు. బుక్ చూడండి ఎన్ని ఇక్కడ 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 యూదులని రాసి పెట్టారు. ఏం చెప్పాలా, గడగడగడ ఉనికిపోవాలి దేవుడు వాక్కు చెప్పాలంటే. అలాంటిది ఏ పని చేసినప్పుడు ఆయన ఏదైనా చేయగలవు, నా స్థితిని మార్చగలవనంటే బాగుంది. స్థితి మొత్తం మార్చగలంటే బాగుంది. కథ అని కాకుండా స్థితి నింటే బలుంటే అంటే ఏది చేసినా దేవుడికి మహిమకరంగా చేయాలి. ఒక కృపావరం చాలు. ఆత్మదేవుడు కార్యం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మనకు కావాల్సింది కృపావరాలే. పరమ వైద్యుల దగ్గరికి వెళ్ళండి. స్వస్థత ఇచ్చేవాడు ఆయన, స్వస్థత దయచేవాడు ఆయన. మనందరూ కళ్ళు చూసుకుని అందరూ ఒకసారి బుక్కులు మూస్తే గుర్తులు ఉన్నాయా? కష్టం, ఇక కష్టం. ఏమి చెప్పాలా ఏమో ఎన్నేమో 12 గుర్తు పెట్టుకోవచ్చు. ఆయన కష్టపడ్డారు. కానీ ఏదో వాక్యం ముఖ్యంగా చెప్పండి చాలా. ఏమైనా రోగాలు వచ్చినప్పుడు మన వైద్యుడు ఎవరమ్మా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారమ్మా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారమ్మా అని ఏం చెప్పాలా? ఆ శ్రీనివాస్ డాక్టర్, కార్డియాలజిస్ట్, స్పెషలిస్ట్ అని చెప్పాలా? ఏం చెప్పాలా? మా అమ్మకు ఆపరేషన్ చేసినప్పుడు సింగు గారు అమ్మకు స్టార్ట్ వేసింది. సింగు గారు పిలిచి చాలా చక్కగా మాట్లాడతారు. చాలా చక్కగా వైద్యంలో ఎందుకు దేవుడు వైద్యులు ఇచ్చారంటే మన విశ్వాసం. వైద్యం చేయించుకోవడం తప్పు కాదు, వైద్యము చేయించుకోవడం తప్పు కానే కాదు. మన విశ్వాస పరిమాణాలను బట్టే వైద్యులు. అక్కడి దాకా కూడా నువ్వు వెళ్ళకుండా దేవుడి పైన ఆధారపడవచ్చు. సింగర్ గారు చక్కగా మాట్లాడతారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉంటుంది ఇలా అన్నీ చెప్పేవాళ్ళు. అప్పుడు అడిగేవాళ్ళు, వచ్చేసి బెడ్ దగ్గరికి వచ్చి డాక్టర్ అడిగేవాళ్ళు, ఎవరు మీ డాక్టర్ అంటే చాలా మంది డాక్టర్స్ విజిట్ చేస్తూ ఉంటారు. కార్డియాలజిస్ట్ 2 ఉంటారు, 2 స్పెషలిస్ట్, సింగ్ గారు ఒకటి. ఎవరు హూ ఇస్ యువర్ డాక్టర్? డాక్టర్ ఇస్ సింగ్. రేపు మనం కూడా అడగాలి, నేను కూడా అడుగుతాను రేపు, హూ ఇస్ యువర్ డాక్టర్? చూద్దాం ఆ విశ్వాసము ఇంకా 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 అభివృద్ధి చెందాలి. అప్పుడు దేవుడిపై ఆధారపడి ప్రతి ఇంట్లో మస్తు ప్రేయర్ ఆయిల్ ప్రేయర్ ఆయిలే నువ్వు నమ్మలేకపోతున్నావు అంటే క్రైస్తవులుగా కానీ క్రైస్తవులుగా కానీ నువ్వు జీవించడము నిరంతరం. సేవకుడు నమ్మవలసింది, విశ్వసించవలసింది ఏంటి? వాట్? ప్రేయర్ ఆయిల్. ఎంతమంది కుటుంబాల్లో ప్రేయర్ ఆయిల్స్ ఉంటాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఆ ప్రేయర్ ఆయిల్ ద్వారా నాకు స్వస్థత దేవుడు కలిగిస్తారు విశ్వాసం ఎంతమంది జీవితాల్లో జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు నిజంగా దేవుడి పైన ఆధారపడడం నేర్చుకుంటా. అంటే హాస్పిటల్ పోకుండా ఉండొద్దండి. విశ్వాసం లేకుండా హాస్పిటల్ పోకుండా పోతాం. విశ్వాసం లేకుండా హాస్పిటల్ పోకుంటే పోతాను అలా చెప్పట్లేదు. ఆ ఉద్దేశం మన విశ్వాసాన్ని పెంచుకుంటూ పోతున్నప్పుడు ఆటోమేటిక్గా హాస్పిటల్ మన జీవితాల్లో బంద్ అయిపోతాయి, వ్యాధులనే మన జీవితాల్లో ఆగిపోతాయి. విశ్వాసం లేనప్పుడు హాస్పిటల్ ఆశ్రయించండి, వైద్యులను ఆశ్రయించండి. అప్పుడు భూమి మీద తేలాడుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటి? మన పరమ వైద్యులైన యేసై దగ్గరికి మనం వెళ్ళాలంటే ఫెయిత్ అనే ఫీజుని మనము చెల్లిస్తూ, విశ్వాసం అనే ఫీజుని చెల్లిస్తూ ఆయన దగ్గరికి దినదినము మనము విశ్వాసాన్ని పెంచుకుంటూ పోవడమే దీని యొక్క ఉద్దేశము, సారాంశం. అందరూ లేచిన పరిచయం చేసుకోండి. యేసుని నామముచ్చరింపగనే సాతాను సైన్యము
జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నదే విజయ పతాక యేసు రక్తమే నా జీవిత విజయ దుఃఖ వ్యసనములను తీసివేయను ఆమేన్ తీసివేయను సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును. సమస్త మహిమ ఘనత మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్.